ఆరోగ్యశ్రీ మేము ఇస్తామని కాకుండా శ్మశాన వాటికలు ఇస్తా అంటున్నారు. ఎంఐఎంది మేము లెక్కలో తీసుకోమండి. భారతీయ జనతా పార్టీ ఎంఐఎం పార్టీ రజాకర్ల పార్టీకి బుద్ధి చెప్పేదాకా ఊరుకోం. మేము శత్రుత్వం ఉన్నది కానీ ఎట్లా ముస్లిం పట్ల కాదు, ఎంఐఎం పార్టీతో శత్రుత్వం ఉన్నది. లంగా సీఎం అని మేము అంటాము. ఎందుకంటే మీరు శ్మశాన వాటికలు ఇచ్చి ఉద్ధరిస్తారా బేవకూఫ్లారా అని నేను అడుగుతున్నా. అజరుద్దీన్ ఒక దేశద్రోహి. ఎందుకు దేశద్రోహి అంటే దావూద్ ఇబ్రాహింతో ఈయనకు లింకులు ఉన్నాయి. అన్న చెప్పండి, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు మరో 4 రోజుల సమయమే ఉంది. ప్రజలు ఏమంటున్నారు, ఏ విధంగా స్పందిస్తున్నారు, ఏం చెప్తారు? ప్రజలు ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో గతంలో ఏదైతే మీ అందరికి ఇన్ఫర్మేషన్ ఉందో నవంబర్ 1 నుంచి గ్రాఫ్ చేంజ్ అయింది. వీళ్ళు బహిరంగ సభలలో ఏం మాట్లాడారో ప్రజలు చాలా అర్థం చేసుకున్నారు. వీళ్ళు ఏదో పెద్ద మెసేజ్ తీసుకొచ్చి జూబ్లీస్ ఏదో అభివృద్ధి చేస్తామని కాదు, ఇక్కడ మైనారిటీ గేమ్ ఆడుతున్నారు. మైనారిటీ గేమ్ ఆడి మైనారిటీలకు ఏదో ఇంటి స్థలాలు లేకపోతే డబుల్ బెడ్రూమ్ లో లేదా ఇంకేదైనా పథకాలు లేదా వాళ్ళ పిల్లలకు ఉచిత విద్య ఇస్తానో లేదా ఆరోగ్యశ్రీ మేము ఇస్తామని కాకుండా శ్మశాన వాటికలు ఇస్తా అంటున్నారు. మీరు అర్థం చేసుకోండి, వీళ్ళు హామీలు ఏమి ఇచ్చారంటే శ్మశాన వాటికలు ఇస్తామంటున్నారు. అంటే ఈ మైనారిటీలకు శ్మశాన వాటికలు ఇస్తే సరిపోతుందా? విద్యా వైద్యం అవసరం లేదా? ఒకటే చెప్తున్నాము, మేము మైనారిటీలు హిందువులు ముస్లింలు క్రిస్టియన్ అని కాకుండా భారతీయ జనతా పార్టీ ఒకటే. ప్రజల అభివృద్ధి, డివిజన్ లో కావాల్సిన రోడ్డు, వాటరు, అట్లాగే డ్రింకింగ్ వాటర్ కానీ మళ్ళీ వర్షాలు వస్తే అయితే పొంగి పొర్లుతున్నాయి, వీటన్నిటికీ మేము దానికి సొల్యూషన్ మేము తీసుకొస్తాము. మా దగ్గర కేంద్ర నిధులు ఉన్నాయి, ఈ జూబ్లీస్ తీర్చిదిద్దుతామని చెప్తున్నాం. అంటే ఇక్కడ గల్లీలో దోస్తీ ఢిల్లీలో కుస్తీ అన్నట్టుంది కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం తీరు. ఏం చెప్తారు? ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనేమో ఎంఐఎం ఇక్కడ మద్దతు ఇస్తుంది, అక్కడ బీహార్ ఎన్నికల్లోనేమో అంటే పోటీలో నిల్చుంది. ఏం చెప్తారు? అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కూడా వ్యతిరేకించింది ఈ విషయంలో. ఎంఐఎంది మేము లెక్కలో తీసుకోమండి. ఎంఐఎం మద్దతు ఇస్తూ అసలు ఎంఐఎం మాకు లెక్కలో లేదు. ఎంఐఎం ఎప్పుడు ఏ విధంగా ఎప్పుడు మారుతుందో మాకే తెలియదు. మీకు అందరు చూసారు, గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కార్కా స్టీరింగ్ మేరే హాత్ మే అని అడిగిన. ఇప్పుడు కాంగ్రెస్ రాగానే రేవంత్ భాయ్ ఫస్ట్ ఏమన్నాడు, ఏ అధికారంలో ఏ పార్టీ వస్తే వీళ్ళకి ఎక్కడి నుంచి కమిషన్లు వస్తాయో, ఏ ఎలక్షన్ లో వస్తే ఎంత కమిషన్లు తీసుకుందాం, ఎంత ఈ అన్నదమ్ములు ఎంత దోచుకుందాం, వీళ్ళ వాటా ఏంది, ప్రభుత్వంలో వీళ్ళ వాటా ఏందో చూసుకునే తప్ప మాతో ఎప్పుడు వచ్చింది లేదు. మేము మీకు ఒకటే చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ ఎంఐఎం పార్టీ రజాకర్ల పార్టీకి బుద్ధి చెప్పేదాకా ఊరుకోం. మేము ఓల్డ్ సిటీలో ఏ విధంగా ఈ 7 ఎమ్మెల్యేలు అక్కడ ఉన్న ఓల్డ్ సిటీని ఏ విధంగా ఇబ్బంది చేస్తుందో మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే వీళ్ళకి బుద్ధి చెప్తున్నారు. ఓల్డ్ సిటీలో వీళ్ళకి అసలైన సిసలైన శక్తి చూపిస్తున్న పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ. కాబట్టి వీళ్ళతో మా దోస్తాని లేదు, వీళ్ళతో మా శత్రుత్వం ఉన్నది కానీ ఎట్లా ముస్లిం పట్ల కాదు, ఎంఐఎం పార్టీతో శత్రుత్వం ఉన్నది. ఎందుకంటే మేము ఒకటే, మాకు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అందరూ ఒకటే. కానీ ఈ ఎంఐఎం పార్టీ ఏం చేస్తుందంటే బీజేపీ ఒక మతతత్వ పార్టీ, హిందూ పార్టీ అని. మేము నిజంగా మేము ఒకవేళ మతతత్వ పార్టీ అయితే ఈ రోజు దేశంలో అనేక పథకాలు తీసుకొస్తున్నాం, రాష్ట్రంలో అనేక పథకాలు ఉన్నాయి. రేషన్ దగ్గర రోజు పొద్దున్న నిత్యం బియ్యం తినే దగ్గర నుంచి మేము అక్కడ ఏమన్నా హిందూ ముస్లిం క్రిస్టియన్ అన్నామా? ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి 5 లక్షలు ఇస్తున్నాము, 25 లక్షలు ఇస్తున్నాము, డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాము. అక్కడ ఏమైనా హిందూ ముస్లిం అన్నామా? సో ప్రతి ఒక్క ఏదైతే రాష్ట్రంలో ఇప్పుడు ఏదైతే పథకాలు నడుస్తున్నాయో దాంట్లో 60% కేంద్రం నుంచి ఉంది, 40% రాష్ట్రానికి ఉంది. కాబట్టి మేము ఎక్కడ అడ్డగించలే ఈయన మైనార్టీయా నాన్ మైనార్టీయా హిందూ అని. కాబట్టి మాకు అందరూ సమానమే. భారతీయులు ఉంటే మాత్రం వాళ్ళకి ఇవ్వాలి, ఈ రోహింగ్యా బంగ్లాదేశీలకి కాదు. నిన్న రోడ్ షోలో ముఖ్యమంత్రి గారు కిషన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ డిపాజిట్లు కూడా రావు బీజేపీ పార్టీకి, కిషన్ రెడ్డి కింగ్ అయితే అంట, కింగ్ అయింది బొంగు కూడా కాడని చెప్పి మాట ఏం చెప్తారు? ఇప్పుడు బొంగు లాగు చెడ్డీలు ముడ్డి ఇవన్నీ మాట్లాడుతుంది రేవంత్ రెడ్డి. ఎందుకు ఈ పద్ధతాలు ఎందుకు వస్తున్నాయి? ఆయనలో మతి స్థిమితం లేకుండా అయిపోయింది. ఆయనకి ఆలోచన మొత్తం కోల్పోయిండు. ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయనకు అర్థం కావట్లేదు. ప్రజలను చూస్తేమో అమ్మ వీళ్ళందరూ నాకు ఓట్లేదు. నిజంగా ప్రజలు అంతమంది 1000 మంది వచ్చి ఎవరు ఈయన ఓటేయరు. ఆ ప్రజలను చూసి రెచ్చిపోతున్నాడు. ఆ రెచ్చిపోయి ఏదో డైలాగ్ కొడదాం అనుకుంటు కానీ సీఎం స్థాయిలో మాట్లాడిసిన వ్యక్తి కాదైనా. నిజంగా కాంగ్రెస్ పార్టీ సిగ్గు తెచ్చుకోవాలి. ఇటువంటి వ్యక్తిని ఏ విధంగా అయితే ప్రజల మధ్యలో లాగు చెడ్డి ఇవన్నీ లంగా మాటలు మాట్లాడుతున్నారో లంగా సీఎం అని మేము అంటాము. ఎందుకంటే ఒక కేంద్ర మినిస్టర్ని పట్టుకొని ఈ విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ ఏమంటారంటే ఇక మరి మేము బీజేపీ వాళ్ళం ఇంత దిగజారి మాట్లాడడం మేము. కాబట్టి భాష నేర్చుకో బాబు. ఈ భాష ఏతుందో గతంలో కేసీఆర్ గారు హిందువులు బంధువులు అని వేసి ఆయన ఫామ్ హౌస్ పరిమితమైండు. ఈ రోజు
రేవంత్ రెడ్డి కూడా ఈ విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన కూడా ప్రజలు భూస్థాపితం చేసి ఈ కాంగ్రెస్ తెలంగాణలో లేకుండా ఏదైతే నాయకులు ఈ రోజు విర్రవీగుతున్నారో మరి కాంగ్రెస్ మైనార్టీలు ఉంటేనే మేము లేకపోతే మైనార్టీలు రోడ్లపైకి వస్తారు. అరే బాబు యూపీ బీహార్ అట్లనే గుజరాత్ రాజస్థాన్ లో మైనార్టీలను ఎంత మంచిగా బీజేపీ వైపు ఎంత మంచి ప్రజలు మమ్మల్ని ఆహ్వానిస్తున్నారో రాను రోజుల్లో తెలంగాణలో కూడా మైనార్టీలు మాయనుకుంటారు. ఈ రోజు వీళ్ళు మైనార్టీలు ఉద్ధరిస్తామంటే ఉద్ధరించేది మీరు శ్మశాన వాటికలిచ్చి ఉద్ధరిస్తారా బేకూఫ్లారా అని నేను అడుగుతున్నా. అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇక్కడ మైనార్టీ ఓట్ల కోసమే మంత్రి పదవి అని చెప్పి బీఆర్ఎస్ బీజేపీ మాట్లాడుతుంది. ఇండియాకు క్రికెట్ టీం కి ఆయన సేవలను గుర్తించి కాసే ఈ రోజు మంత్రి పదవి ఇవ్వడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అజరుద్దీన్ ఒక దేశద్రోహి. ఎందుకు దేశద్రోహి అంటే మీకు దేశభక్తి జెండా పైన ఉంటది. మన భారత్ మాతాకి జై అంటాము. అట్లనే క్రికెట్ ఫ్యాన్స్ అంటారు. క్రికెట్ ఫ్యాన్స్ అక్కడ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగినా ఏ మ్యాచ్ జరిగినా ఇక్కడ ఇండియన్స్ అందరూ నేషనల్ ఫ్లాగ్ పట్టుకొని నా దేశం గెలవాలంటే ఈ అజరుద్దీన్ అక్కడ షార్జాలో బుక్కీలతోటి పైసలు మాట్లాడుకొని ఈ రోజు మన టీం ఓడిపోతుంది, ఈ రోజు మనం సిక్సర్ కొట్టొద్దు, ఈ రోజు ఆల్అౌట్ అయిపోవాలి, ఈ విధంగా బుక్కీలతోటి పెట్టుకొని ఎవడైతే బాంబేలో బాంబులు పెట్టి బాంబేలో మాఫియా నడిపించిన దావూద్ ఇబ్రాహింతో ఈయన లింకులు ఉన్నాయి. దావూద్ ఇబ్రాహింతో లింకులుండి ఆ రోజు క్రికెట్ లో బుక్ చేసి సంపాదించి ఈ రోజు క్రికెట్ లో బ్లాక్ లిస్ట్ లో ఉన్నాడు. ఈయనని క్రికెట్ బ్యాట్ పట్టుకోదని బ్యాన్ చేసిరు ఈయన మీద. అటువంటి వ్యక్తిని ఈ రోజు తీసుకొచ్చి ఈయన వరల్డ్ కప్ తెచ్చినని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి పబ్లిక్ లో. అరే బాబు మీరు జర ఒకసారి ఆలోచన చేసుకో. బ్లాక్ లిస్ట్ లో బ్యాన్ అయిన వ్యక్తిని ఈయన వరల్డ్ కప్ కపిల్ దేవ్ తెచ్చిండు వరల్డ్ కప్, ఇంకా వేరే వాళ్ళు తెచ్చిండు కానీ ఒక వరల్డ్ కప్ టచ్ చేసే అర్హత కూడా లేదు. అటువంటి కోల్పోయిన వ్యక్తిని ఈ రోజు క్యాబినెట్ లో తెచ్చి ఈ రోజు ఆయనని ఏదో రాష్ట్ర మంత్రిలాగా చూపించుకోవడానికి సిగ్గు శరము లేదు. దానికన్నా మీరు ఫెరోజ్ ఖాన్ కో షబ్బీర్ అలీకో ఇంకో వ్యక్తికి ఎవరికో ఇస్తే అట్లీస్ట్ బాగుంది. ఎందుకంటే షబ్బీర్ అలీ ఫెరోజ్ ఖాన్ వీళ్ళిద్దరు ఎంఐఎంతో తన్నులు తిన్నారు. ఈ రోజు వీళ్ళు ఎంఐఎం కాంగ్రెస్ దోస్తాని బాయ్ అని తిరుగుతున్నారు. సిగ్గు లేదు వీళ్ళకి. అప్పుడే తనుకుంటారు, అప్పుడే కుర్చీలు ఎత్తుకుంటారు, అప్పుడే చెట్లు చెప్పుకుంటారు, మళ్ళీ తెల్లారి దోస్తానంటారు. ఏం చెప్తారు మరి చివరిగా జూబ్లీహిల్స్ లో బీజేపీ గెలవబోతుందా? అక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ ని, ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ ని ఏ విధంగా ఎదుర్కొనబోతున్నారు? మేము జూబ్లీహిల్స్ ప్రజలకి ఓటర్లకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు స్థానికంగా మీరు ఏ విధంగా మీరు ఆలోచన చేస్తున్నారో మేము ఒక్కటే చెప్తున్నాము. దేశాన్ని ధర్మాన్ని కాపాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒకటే మతానికి కాదు అన్ని మతాలకి అందరినీ జాగ్రత్తగా చూసుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. జూబ్లీహిల్స్ లో అభివృద్ధి కావాలంటే భారతీయ జనతా పార్టీ. డబుల్ ఇంజన్స్ అంటే కేంద్రంలో కిషన్ రెడ్డి గారు తప్పకుండా నిధులు తీసుకొచ్చి ఇంకా మీరు ఇక్కడ గెలిపిస్తే మేము ఇంకా పెద్ద బాధ్యతతో మేము ఇక్కడ అభివృద్ధి చేస్తాము. కాబట్టి ఈ అభివృద్ధి కోసము మరి మీరందరూ సహకరిస్తే జూబ్లీహిల్స్ తీర్చిదిద్ది అద్దాల మేడలాగా మేము మరి ఏ విధంగా మరి గత ప్రభుత్వాలు మోసం చేసినాయో మాకు మోసం రాదు. ఒకటే ఎగ్జాంపుల్ మీకు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రజలకి దేశవ్యాప్తంగా ఏ విధంగా హామీలు ఇచ్చి ఈరోజు నెరవేరుస్తున్నారో అట్లాగే కిషన్ రెడ్డి గారు ఎంపీ సికింద్రాబాద్ ఎంపీ ఉండి ఆయన ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఏవైతే పథకాలు లేదా హామీలు ఇస్తున్నారో అవి తీర్చిదిద్ది మరి జూబ్లీహిల్స్ లో ఈ ఏదైతే వ్యవస్థ రోడ్ వ్యవస్థ కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ నీరు తాగే వ్యవస్థ కానీ మరి డబుల్ బెడ్రూమ్లు కానీ మరి కేంద్రం చేస్తున్న ఓపెన్ ప్లాట్ ఉంటే ఇల్లు కట్టుకోవడం దాని నిధులు కానీ విద్యార్థులకు మంచి చదువు కానీ ఇట్లాంటి అన్ని మరి నిరుద్యోగులకి వృత్తి చూపించుకుంటూ మేము ముందర సాగుతాము. దయచేసి మమ్మల్ని నమ్మండి. జూబ్లీహిల్స్ ప్రజలారా తప్పకుండా భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని కోరుతున్నాం.